సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా ప్రత్యేక గుర్తింపు. టీడీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీ శాఖ మంత్రిగా పలుమార్లు పదవులు నిర్వహించడమే కాకుండా మండలి చైర్మన్గా, అలాగే పాలిట్ బ్యూరో సభ్యునిగా అనేకటువంటి బాధ్యతలు నిర్వహించారు. ఆయనే నసీం మహమ్మద్ ఫరూక్. ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీ ప్రయాణం, రాజకీయ ప్రయాణం అలాగే ప్రస్థానం ఎలా సాగుతుంది? నమస్కారం అండి. దాదాపుగా 42 సంవత్సరాలు నేను మున్సిపల్ కౌన్సిలర్గా కంటెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు సైకిల్ గుర్తు మీదనే కంటెస్ట్ చేశాను నేను కూడా. ఆ రోజు ఎందుకు నా మనసులో సైకిల్ తీసుకోవాలనుకున్నాను, సైకిల్ తీసుకున్నాము. ఆ సైకిల్ సుదీర్ఘ ప్రయాణం ఇంతవరకు సాగుతూ ఉంది. ఎందుకంటే సామాన్య మానవుడికి సైకిల్ అవసరం అని చెప్పి ఆ రోజుల్లో అది ఎన్నుకున్నాను నేను. తర్వాత మున్సిపల్ వైస్ చైర్మన్ గాను ఇమీడియట్లీగా. మున్సిపల్ వైస్ చైర్మన్ గానప్పుడు 82లో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం, నాతో పాటు ఉండే కౌన్సిలర్, యువ కౌన్సిలర్ అందరూ, అప్పుడు నేను కూడా చాలా చిన్న వయసు, మాతో పాటు ఉండే కౌన్సిలర్లు నాకన్నా చిన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరాలి, ఎన్టీ రామారావు పార్టీలో చేరాలని చెప్పి కృత నిశ్చయంతో అందరం కూడా ఆ రోజు సైమల్టేనియస్గా అందరం కలిసి తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. ఆ రోజుల్లోనే మళ్ళీ నాకు మైనార్టీకి సీట్ ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు గారు సూచించినారు సూత్రప్రాయంగా. కానీ మేమే డిస్కస్ చేసుకుంటూ ఇప్పుడు వద్దు, ఎందుకు చిన్న వయసులో ఎమ్మెల్యేగా పదవి ఎందుకు అని చెప్పి నేనే నిరాకరించడం జరిగింది. 83లో నేను వైస్ చైర్మన్గా కొనసాగిన. మళ్ళీ 1985లో మళ్ళీ ఎన్టీ రామారావు గారిని పిలిచి టికెట్ అనౌన్స్ చేశారు. ముందే టికెట్ అనౌన్స్ చేశాను, చిట్టువేలు ఉంటాను అని అప్పుడే ప్రయాణం సాగించినారు ప్రచారానికి. చిట్టువేలు ఉంటాను రమ్మని చెప్పారు. చిట్టువేలు అప్పుడు పోయి చౌటుప్పల్లో పోయి కలిశాను నేను ఎన్టీ రామారావు గారిని. నల్గొండ పోతూ ఉంటే కలిసిన తర్వాత టికెట్ బి ఫార్మాట్ ఉంది, తీసుకొని పోయి కంటెస్ట్ చేయమని చెప్తే నేను మా సన్నిహితులతో మాట్లాడి, సరే అందరూ కూడా నాకు టికెట్ ఇచ్చిన తర్వాత నిలబడాల్సిందే, ఇంకా తప్పుకోనికి లేదు, కంటెస్ట్ చేయమని చెప్పి ప్రోత్సహించి వారందరూ వారి ప్రోత్సాహంతో మరి ఈరోజు ఈ స్థాయికి, ఉన్నతమైన స్థాయికి చేరడానికి ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి చెల్లిస్తాను. మీరు పార్టీలోకి రాకముందు, అంతకంటే ముందుగా ఇండిపెండెంట్గా పోటీ చేసి కౌన్సిలర్గా, అలాగే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్గా కూడా ఎదిగినట్టు తెలుస్తుంది. అంటే మీకు ఏమైనా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా? అంటే మీ ఫాదర్ కానీ, లేదంటే లైక్ 4 ఫాదర్స్ కానీ? మా బ్రదర్ ఇల్లా గారు ఎమ్మెల్యే ఉన్నారు. అప్పుడు కూడా నష్టమూలకి టికెట్ ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఉన్నది, వేరే పార్టీ లేదు. 1967లో మా అన్నకు నిలబడని చెప్తే మా అన్న కాదు, మేము ఇక్కడ సినిమా థియేటర్ అవి కడుతున్నాం, ఫైనాన్షియల్గా ఇబ్బందులు అయితే అని చెప్తే, మా బావ లేదు మీ కుటుంబం నుంచి నిలబడాలంటే అప్పుడు మా బ్రదర్లా గారిని, నబీసాబ్ గారిని ప్రోత్సహించినాం. నబీసాబ్ గారు టికెట్ ఇచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీతో ఆ రోజు గెలిచడం జరిగింది. సరే మన 72 కూడా ఆయన 6000తో ఓడిపోయాడు. 78లో కూడా 1600, 1200తో వాడిని ఓడిపోవడం జరిగింది. అది దురదృష్టకరం. అట్లా పొలిటికల్గా ఎంట్రీ అయినాం. అప్పటి నుంచి రాజకీయాలు, గ్రామాలు తిరగడం, పట్టణాలు తిరగడం, అనేక వార్డు తిరగడం, ప్రచారం చేయడం, వారికి ఓట్లు వేయించడం, గెలిపించడానికి చాలా ప్రయత్నం చేశాం. సరే 2 సార్లు కూడా మళ్ళీ ఆయన ఒకసారి గెలిచాడు. మళ్ళీ వారికి మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్ ఇస్తే మళ్ళీ ఎమ్మెల్సీ టికెట్లు కూడా ఇన్వాల్వ్ అయ్యి, అప్పుడు లోకల్ బాడీ వేయాలి. అప్పుడు ఈ ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఏమి లేవు, సర్పంచ్లే వేయాలి ఓట్లు, మున్సిపల్ కౌన్సిలర్లు వేయాలి. అప్పుడు నేను మున్సిపల్ కౌన్సిలర్గా యాక్టివ్గా ఉండి మొత్తం సర్పంచ్లతో, అప్పుడు మిత్రుడు శేఖర్ రెడ్డి ఉండాడు నాకు బాగా, వాళ్ళతో అందరితో మాట్లాడి, అదేవిధంగా కూడా ఇక్కడ గుండ్ల సింగారం సంబంధించిన వాళ్ళు, రామపాలెంలో తండ్రికి వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా బాగా సరితో ఉంటారు. ఏకదాటిగా మొత్తం వాళ్ళు ఓట్లన్నీ వేపడం, వారు నబీసాబ్ గారు గెలిచడం, ఒక ఐడెంటిటీ బాగా పెరిగింది నాకు. తర్వాత మరి ఏది ఎన్టీ రామారావు గారు పిలిచిన తర్వాత 22 చెప్పే కదా ఇందాక, అప్పుడు పోదాం అనుకున్నాం. కానీ అప్పుడు నేను ఈ వయసులో ఎమ్మెల్యే ఎందుకని అనుకున్నాం, వైస్ చైర్మన్ ఉందాం, ఇప్పుడు ఎందుకు ప్రజాసేవ చేద్దాం అనుకున్నాం. సరే అదృష్టం వరించింది, ఎన్టీ రామారావు కరుణించినారు. ఆయన కరుణ వల్ల ఈరోజు మరి ఈ స్థాయికి, మన ఉన్నతమైన స్థాయికి, మన మంత్రిగా, డిప్యూటీ స్పీకర్గా, మళ్ళీ మీకు తెలుసు, మళ్ళీ మంత్రిగా, మళ్ళీ చైర్మన్గా, మళ్ళీ మంత్రిగా, ఇన్ని అవకాశాలు, చాలా అవకాశాలు ఇచ్చారు నాకు. తెలుగుదేశం పార్టీలో ఎక్కువగా మంత్రిగా ఉండింది నేనే, ఆల్మోస్ట్ ఆల్. అధికారంలో పార్టీ ఉన్నంత వరకు నేనే ఉన్నాను. కాబట్టి ఆ పార్టీకి రుణపడి ఉండాలి, నేను జీవితాంతం రుణపడవలసిన అవసరం కూడా నాకు ఉందని చెప్పి తెలియస్తాను. భారత స్వాతంత్ర సంగ్రామంలో మీ ఫాదర్ ఫ్రీడమ్ ఫైటర్గా చేశారు. తర్వాత ఆయన మహమ్మద్ అలీ జిన్నా పెట్టినటువంటి ముస్లిం లీగ్ పార్టీలో కూడా క్రియాశీలకంగా పనిచేశారు. ఆ తర్వాత మరి ఫరూక్ ఆ పార్టీలో ఎందుకు రన్ కాలేకపోయాడు? సెక్యులర్ భావాలతో ఉన్నాం. ఇప్పుడు అది స్వాతంత్రం రాకముందు జరిగిన సంఘటనలు. అప్పుడు యునైటెడ్ ఇండియాలో ఉండాలని చెప్పి వాళ్ళు మన వాళ్ళు కోరినారు, వాళ్ళు ఒప్పుకోలేదు, సపరేట్ కావాలన్నారు. వాళ్ళు సపరేటిస్ట్ వెళ్ళిపోయినారు. మేము మా ఫాదర్ గారు రాజకీయాలు వదిలేసి, ఆయన ముస్లిం లీగ్ వద్దు ఏమొద్దని చెప్పి రిజైన్ చేసేసారు. జైలు కూడా పోయించాడు బళ్ళారికి. రాజకీయాలు వద్దనుకున్నారు వాళ్ళు. సరే మా పెద్దనాయన, మా నాయన బ్రదర్, ఆయన కౌన్సిలర్గా ఉండాడు, మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. జూరీ ఆ రోజు జూరీ అనేది ఉంది కోర్టులలో.
ఆ జ్యూరీ మెంబర్గా కూడా ఉన్నాడు ఆయన. ఆ రకంగా ఉన్నాము కంటిన్యూగా. మళ్ళీ 67లో మళ్ళీ మీరే నిలబడాలి, మీ ఫాదర్ మీకు ఉన్నారు కాబట్టి మీకు బ్యాక్గ్రౌండ్ ఉంది, అది కాక అధికారికంగా మీరు బాగా ఫైనాన్షియల్గా సౌండ్ ఉన్నారు, రైతులుగా మీకు అందరు సపోర్ట్ ఉంది కాబట్టి మీరు నిలబడమని చెప్పి ఆ రోజు ప్రూవ్ చేస్తే మేము అందరం కలిసి మా బ్రదర్ని నిలబెట్టడం, అదే కంటిన్యూగా ఈ రోజు వరకు ఈ నియోజకవర్గంలో నాకు అవకాశం తెలుగుదేశం పార్టీ కూడా కలిగించింది. ఆయనకు ఆ పార్టీ తెలుగుదేశం రాకముందు ఆయనకు 3 సార్లు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత నుంచి నాకు నేనే కంటిన్యూగా ఈ రోజు ఉన్నాను. నేనే 3 సార్లు గెలిచాను, ఎవరు గెలిచారు ఇక్కడ. ఇంతకుముందు వచ్చిన వాళ్ళు సంజయ్ రెడ్డి గారు సంవత్సరం తర్వాత ఎన్టీ రామారావు గారు డిజాల్వ్ చేయడం, మళ్ళీ డిజాల్వ్ చేసిన తర్వాత నేను రావడం జరిగిపోయింది. మళ్ళీ బ్రహ్మానంద రెడ్డి గారు మొన్న బై ఎలక్షన్ నాగిరెడ్డి గారు జరిపిన తర్వాత ఆయన 1.5 year ఇక్కడ శాసనసభ్యుడు కొన్నాడు. తర్వాత ఇప్పుడు ఎన్నికల్లో మనం ఆయన ఓడిపోవడం, మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు అప్పుడు ఓడిపోయినప్పుడు నేను కౌన్సిల్ మెంబర్గా, చైర్మన్గా, మంత్రిగా, హెల్త్ మినిస్టర్గా ఉన్నాను. కాబట్టి నాకు మళ్ళీ 19లో అవకాశం లేదు, ఇప్పుడు మళ్ళీ అవకాశం వచ్చింది. ఫరూక్ కుటుంబ నేపథ్యం ఏ రకంగా ఉండింది? అంటే ఫైనాన్షియల్గా మీరు పొలిటికల్గా ఎంటర్ అయిన తర్వాత పదవులు అనుభవించిన తర్వాత సంపాదించారా? అంతకుముందు ఫోర్ ఫాదర్స్ సంబంధించినటువంటి ప్రాపర్టీస్ దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చారు. దానివల్ల పదవులు అనిపించాను కానీ ఏ దుర్మార్గమైన పని కానీ, ప్రజలకు నచ్చిన పని కానీ, ప్రజల ఆస్తులు కానీ ఎవ్వరి దోపిడీ చేయాల. మన రోడ్ పడింది కాబట్టి ఇక్కడ 5 సెంట్లు, అక్కడ 5 సెంట్లు ఇచ్చా. మా వాళ్ళ ప్రాపర్టీస్ కూడా ఇచ్చా. ఆ శ్రీనివాస నగర్ సెంటర్ కూడా నేను ఇచ్చా. పద్మావతి నగర్ 2 పక్కల కూడా మనం ఇచ్చాము. ఎన్జిఓస్ కాలనీకి రోడ్ అంతా 2.5 ఎకరా ఇచ్చా. ఈద్గాకు 2.5 ఎకరా ఇచ్చా. ఇప్పుడు కూడా బిడ్ చేస్తే కింద నా పొలమే ఉంది, మా అన్నదమ్ములే. ఆడ 15 సెంట్లు 20 సెంట్లు పోతుంది. 6 లక్షలు సెంట్ వేసినాడు చేసి. నేను చెప్పి మాకు అవసరం లేదు, బ్రిడ్జి దించేసాడు ఆడ అని చెప్తాడు. బ్రిడ్జి కంప్లీట్గా డబ్బులు అవసరం లేదు నాకు అని చాలా ఇచ్చాను. అటు చిన్న 5 సెంట్లు 10 సెంట్లు చాలా ఇచ్చాను. అటు సంపాదించుకుంటే ఊరు సరిపోయేది కాదు. అటు తప్పుడు పని చేయాల్సిన అవసరం ఏదో దేవుడు ఇచ్చడం, సుఖంగా ఉండాం, సుఖంగా తింటాం, అంతగా నేను తప్పు చేసేది. మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి బినామీ ఫరూక్, ఆయన ఆస్తులకు సంబంధించినటువంటి అన్నిటికీ కూడా ఫరూకే ఒక బినామీ కాబట్టి ఆయనకు అన్ని పదవులు వస్తాయనేటువంటి విమర్శకులకు ఏం సమాధానం? లేదు, తప్పు. దానికి మనకు సంబంధం లేదు. మేమేదో మంత్రిగా ఉన్నాం కాబట్టి ఎవరు మైనార్టీలో లాయల్గా గౌరవంగా ఉన్నాను కాబట్టి ఈ రోజు వరకు గౌరవించినారు. అట్లా తప్పుడు పని చేస్తే ఎప్పుడు పేపర్లు వచ్చేటివి ఫరూక్ ఇచ్చేటి. ఫరూక్ ఇచ్చిన ఆస్తులు ప్రజలకు తెలుసు. నేను సంపాదించుకుని అందులో 5% కూడా ఉండదు. నేను ఇన్ని ఆస్తులు ఇచ్చే హోటల్ ఎంత పెట్టుకుంటే 5 లక్షలు, 5 కోట్లు కాదు, 10 కోట్లు కాదు. నిన్నగా మనం ఇచ్చాడు సెంటు 1 కోటి రూపాయలు ఉంది, 5 సెంట్లు ఇచ్చా. రాష్ట్రానికి 5 సెంట్లు ఇచ్చా. పద్మావతి నగర్ 70 సెంట్లు, అది వేసుకుంటే 70 కోట్లు అవుతుంది. నాకెందుకు అవసరం? ఒక సొమ్ము తినాల్సిన అవసరం లేదు. ఎవరు పిలిచిన భోజనాన్ని పోను, ఏదైనా పెళ్ళిళ్ళు పోతారు కానీ అకేషన్కి ఏది పోను, తప్పుడు పనులు చేయరు, అవసరం లేదు, చేయాల్సిన అవసరం ఏముంది నాకు? దేవుడు ఇచ్చినాడు, హాయిగా ఉండా. మన ఆయన ఆస్తి సంపాదించుకున్నాడు, ఇచ్చినాడు. ఊర్లో పెద్ద రైతులు మేము, మాకు మించిన రైతు లేడు. ఊర్లో పొలాలన్నీ మావే. ఏం చేసుకోవాలని 46 ఎకరాలు ఉన్నాయి. రోడ్డుకొని దాన్ని చేశా. ఎరకల కాలనీకి 8 ఎకరాలు ఇచ్చా. ఇప్పుడు ఎరకల కాలనీ ఎంత రేటు ఇస్తుంది మీరు చెప్పి కనుక్కోండి, ఏం చేసుకోవాలి. ల్యాండ్ సీలింగ్లో పోతా సార్ అనేది. ఎందుకు ల్యాండ్ సీలింగ్ మేము రాసి ఇచ్చేసాం, తీసుకోపోయింది. వీధిలో పంచుతామంటే మనకేం వచ్చిందని చేయాల్సిన అవసరం లేదు. సింగపూర్ రాజు వెళ్తుంది నా కొడుకులు. ఇప్పుడు నేను సింగపూర్కే పోలే. ఎప్పుడు ఒకసారి గవర్నమెంట్ తరఫున మేము ఒక రోజు 2 రోజులు ఉండే వచ్చాం. అదే ఆస్తులు సంపాదించుకునే వాళ్ళు అంతా సింగపూర్లో ఎందుకు పెట్టుకుంటారు, ఇక్కడ ఎందుకు పెట్టుకుంటారు? ఇక్కడే ఉంటాయి. ఏం సంపాదించినాం? ఏం లేదు. ఉండేది పోగొట్టినప్పుడు రేపు ఎలక్షన్లు నిలబడాలంటే ఏదో అమ్మాలి కదా, ఏముంటాయి? మనం కూర్చున్న స్థలం కూడా అమ్మిపారేసిన నమ్మరు. మనం కూర్చున్న స్థలం ఇది లేదు. ఇప్పుడు ఎలక్షన్ అయిపోతేనే డిమాలిష్. ఎంతకు పోతుంది మీకు మీరే అడిగిన చెప్తాడు ఆయన. హిందూ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి క్లాషెస్ వచ్చినప్పుడు ఫరూక్ అత్యంత సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా గొడవలు అనేవి రైతు కాకుండా. ఎందుకంటే చాలా మంది నాయకులు చూస్తుంటాం మధ్యలో గొడవలు పెట్టేసి మనం లబ్ధి పొందామని చెప్పేసి. సో ఇదే ఎట్లా వచ్చింది? సేమ్ రాజకీయాలు శాశ్వతం కాదు. ఇక్కడ పుట్టి పెరిగినాం, ఈ ఊరు నాది, ఈ ఊర్లో ఉండేటోళ్ళంతా మనం అనాథబలము. మనం కొట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది? నేను బాబ్రీ మసీద్ డిస్మాంటిల్ అయిన తర్వాత 6వ తేదీ చాలా పెద్ద ఎత్తున గొడవ జరిగేది. నేను నిలబడి నా మిత్రులను అందరిని పిలిపించి, అప్పుడు సంజయ్ రెడ్డి గారు కూడా మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే చూస్తే లేడు, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా పిలిపించా. అందరం సామరస్యంగా కాపాడుకుందాం. మాకు అన్ని మతాలు కులాలు అన్నీ ఒకటే, దేవుడు అందరికీ ఒకటే. ఇట్లాంటివన్నీ ఏదో పనులు చేయకూడదని కూర్చొని మాట్లాడి పట్టే తీసుకొని నిలబడే సెంటర్లు ఎటు రాకూడదు, అటు రాకూడదు. ఎవరు వచ్చినా కొట్టడం మొదలుపెట్టాం. సామరస్యంగా అయిపోయింది, ఏం గొడవలు లేకుండా మత సామరస్యం. ఈ రోజు వరకు కూడా అదే కోరుకుంటున్నాం, మత సామరస్యాన్ని కాపాడుకోవాలా. చాలా మంది రెచ్చగొట్టారు. మహానంది ఆలయాలకు సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆలయాల మీద దాడులు చేయాలన్నా కూడా ఫరూక్ ఆపారు అని చెప్పేసి. ఎన్జిఓస్ కాలనీ కానీ, స్టేట్ బ్యాంక్ కాలనీ కానీ, సాయిబాబా టెంపుల్ కానీ, రామాలయంలో కావాలంటే కట్టిస్తామని చెప్తే ఆడ కట్టించాము. ఆంజనేయ స్వామి గుడికి కావాలంటే డబ్బులు ఇచ్చా. అయ్యప్ప స్వామి గుడికి కావాలంటే డబ్బులు ఇచ్చా.
మహానందేశ్వర స్వామికి అయితే మహానందిలో గోపురం కట్టించి రోడ్ వేయించా. నా దగ్గర పాపయ్య అని చెప్పి ఈవో ఉన్నాడు, సార్ ఆదాయమే లేదు అని, ఏం చేయమంటావంటే నేను ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అని పెట్టాలి సార్ దేవాలయంలోనే. ఫస్ట్ రోడ్డు బాగాలేదు, రోడ్ వేద్దామని చెప్పి అప్పుడు ఎస్పీసీ బాడీ గారు ఉంటే ఎస్పీసీ బాడీ పోయి ఆర్ఎండ్బి మినిస్టర్ ఉంటే నా రోడ్ వేయాలంటే పాపం ఇమీడియట్ శాంక్షన్ చేశాడు ఆయన. రోడ్ వేసిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ బాగా పెరిగిపోయా. తర్వాత నేను అక్కడ ఎడ్ల పందాలు పెట్టి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చాలామంది వస్తారంటే అప్పటి నుంచి బాగా విపరీతంగా రావడం. ఇప్పుడు ఈ రోజు కూడా ఎడ్ల పందాలు జరుగుతున్నాయి. అప్పుడు రాష్ట్రంలో ఎడ్ల పందాలు బంద్ అయిపోయినాయి. నేను అప్పుడు ఏం చేసామంటే టీవీ కెమెరాలు పెట్టండి, పశువులు కొట్టకుండా, కొడితే వారి మీద కేసు పెట్టండి, అది ప్రత్యేకంగా ఉంటాయి, మీడియాని పిలుచుకొని చూపించండి అని అందరిని పిలిపించి ఇన్వైట్ చేసి చూపించా. ఎవరు కూడా ఆ ముళ్ళకర్ర కానీ తర్వాత అదేదో ఉంటాయి సొరకాల దానితో కొట్టకుండా, దాని సొరకాయలు కూడా అది తోలు ఉండకుండా పెట్టాం. అప్పటి నుంచి జరుగుతూ ఉన్నాయి పట్ల పందాలు. అందరూ ఎంటర్టైన్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు, దేవర కార్యక్రమం జరిగినా ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా గొడవ జరగలేదు. అందరూ పోయి చూస్తూ ఉన్నారు. మహానంది దేవస్థానం చాలా డెవలప్. అప్పుడు నా కాన్స్టిట్యూషన్లో ఉండేది మహానంది దేవస్థానం. దాని గోపురం కట్టించి కే కృష్ణమూర్తి గారికి ఇది గ్రానైట్ స్టోన్స్ ఇవ్వమంటే గ్రానైట్ స్టోన్స్ కూడా ఇచ్చాడు. వాళ్ళ ఆయన పేరు కూడా వేసి ఇచ్చినది, మీరు చూసుకోండి పోయి. చాలామంది అడిగారు గోపురం కట్టాడేమని, అంటే గోపురం కాదు స్టైల్స్ ఇచ్చాడు. మన గోపురం ఆయన పేరిస్తే గోపురం అంతా ఆయన కట్టినాడు. ఏదో పుణ్యం కార్యక్రమం ఎవరు మీరు వేయాల్సింది అప్పుడు ఆ రోజు గ్రానైట్ స్టోను అడుగుతారు ఇచ్చాడు పాపం ఆయన కృష్ణమూర్తి అన్న. వాళ్ళ తమ్ముడు ప్రతాప్ ఇచ్చినాడు, ప్రభాకర్ మేము మొత్తం పోయినాము. కాబట్టి మన కులాలు మతాలు లేవు, అన్నీ ఉంటాయి. ఎవరి కులం మనకి, ఎవరి మతం మనకి, అంతే. కానీ మనం ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా సంస్కృతిని, సంస్కారాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకి ఎన్నుకోవాల్సిన బాధ్యత ప్రజలకు ఉంది. టీడీపీ ప్రభుత్వం హయాంలో సుదీర్ఘంగా మైనారిటీ శాఖలో పనిచేసిన అనుభవం మీకుంది. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూ దేవాలయాలకు సంబంధించి చాలా నేను విరాళాలు ఇచ్చాను, దగ్గర నుండి డెవలప్మెంట్ చేశాను. మరి మైనారిటీకి సంబంధించి ఎటువంటి డెవలప్మెంట్ చేయలేదనే విమర్శలకు ఏం చెప్తారు? మైనార్టీలకు ఇప్పుడు ఉన్న ఎన్ని మసీదులు ఉన్నాయో అన్ని మసీదులు డబ్బులు ఇచ్చాయి. అన్నీ పెళ్లి కానుక నేను ఇంట్రొడ్యూస్ చేశా. దుల్హన్ పథకం అంటారే, ఈరోజు అది అయింది. నేనే ఇంట్రొడ్యూస్ చేసి ఇక్కడి నుంచి నంద్యాల నుంచే ఈద్గాలో ప్రోగ్రాం పెట్టి నేనే మంత్రి గారు దాన్ని శ్రీకారం చుట్టాం. దానికి కూడా అది ఎవరు మీ సియాసత్ పేపర్ ఆయన ఉన్నాడు ఎడిటర్ హైదరాబాద్లో, ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చినాడు సార్ చంద్రబాబు నాయుడుకి. ముస్లిం బిడ్డలు పెళ్లిళ్ళు కావడం లేదు, ఇళ్ళలో ఉడిపోతున్నారు, ఏదన్నా ఆర్థిక సాయం ప్రభుత్వం చేస్తే బాగుంటుంది చెప్తే ఆ రోజు స్టార్ట్ చేశాం. పిలిపించి నాకు చెప్పారు, ఫరూక్ ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అంటున్నారంటే మంచిది సార్. నేను దాంతోపాటు బీసీలకు ఎస్సీలకు అందరికి వచ్చింది. ఆ పెళ్లి కానుకోలేకపోతే 50,000 ఈ ముఖ్యమంత్రి మరి ఇస్తానని చెప్పి ₹1,00,000 ఇస్తానని చెప్పి మొన్న అక్టోబర్ నవంబర్లో స్టార్ట్ చేసినాడు. ఎంతమందికి ఇచ్చాడో తెలియదు. 4 ఏళ్ళు కంప్లీట్గా 5 ఏళ్ళు ఎవరికి 4.5 సంవత్సరాలు ఏమి ఇచ్చినట్టు ₹1,00,000 వాళ్ళు అడిగినారా? 50,000 చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు. నేను ఇప్పుడు 10,000తో స్టార్ట్ చేశా. 10,000 దాన్ని అప్పుడు మార్కెట్ విలువ తెలుసు, ఇప్పుడు మార్కెట్ విలువ బట్టి మళ్ళీ ₹1,00,000 చేస్తూ ఉంటాడు మళ్ళీ ప్రభుత్వం వస్తే. ఈ స్కీమ్స్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏం తీసుకొచ్చా 1985 మా ఏప్రిల్లో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎన్టీ రామారావు గారు వాగ్దానం చేశారు కాబట్టి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పరిచాం. ఎంతోమందికి లబ్ధి చేకూర్చాము ఫైనాన్షియల్గా. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇచ్చిన తర్వాత బాగోగులు వాళ్ళు చూసుకోవాలి. మనం ఇచ్చిన తర్వాత మేము ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది, ఎన్టీ రామారావు గారు, ఫరూక్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు కాబట్టి ₹1,00,000 లోన్ ఇచ్చారు. మనం బాగుపడాలనే ఆలోచన వాళ్ళు చేసుకోవాలి. మనం కొంతమంది లోన్ కట్టుకుంటూ రైట్ ఆఫ్ చేశాము. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మనం పెట్టాము, హజ్ కమిటీ మనం పెట్టాము. అసలు ఏమి చేయలే. మేము హజ్ హౌస్ హైదరాబాద్ కడితే ఇతర రాష్ట్రాల నుంచి చూసిపోయినారు. బెంగాల్ నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి మన హజ్ హౌస్ చూశారు. ఎందుకంటే హజ్కు పోయే ఎవరైతే ఉన్నారో భక్తాగ్రేసులకు వాళ్ళకి అక్కడ ఉండడానికి 1 రోజు 2 రోజులు ఏర్పాటు చేశాం. అక్కడ భోజన సదుపాయాలు కూడా ఫ్రీగా చేశాం. ఏ స్టేట్లో కూడా లేదు. మేము అదర్ స్టేట్కి పోయి చూసి రామని చంద్రబాబు నాయుడు ఎవరు బాగా చేస్తున్నారు అంతకన్నా బాగా చేయాలండి. మరి అన్ని స్టేట్ తీసుకొచ్చి అంతకన్నా బాగా చేసాం. నెంబర్ 1 వచ్చింది, 5 ప్రైజ్ కూడా ఇచ్చారు మాకు. దుల్హన్ పథకం, అలాగే రంజాన్ తోఫా, అలాగే ఫైనాన్స్ కార్పొరేషన్తోనే ముస్లిం జీవితాలు మారిపోయారు. మారాలా? అదే కదా చెప్పేది నేను. వాళ్ళకి లోన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ మార్పు రావాలా. ప్రభుత్వం లోన్ మనకి ఇప్పుడు కార్లు ఇస్తున్నాము, ఆటోలు ఇస్తున్నాము. ఎవరు ఇచ్చే బాధ్యతే కానీ బాగుపడే బాధ్యత వాందే. వాడంతా వాడు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవాలా. వాడు ఫైనాన్షియల్గా సొంతంగా ప్రభుత్వం డబ్బులు ఇచ్చిందా జనరేట్ చేసుకోవాలా. అది కూడా ప్రభుత్వం చూపించాలన్నా. మేము మా మార్కెటింగ్ ముస్లిం మహిళల కోసం సపరేట్గా డాక్వా స్కీమ్ పెట్టా, డెవలప్మెంట్ ఆఫ్ అర్బన్ ముస్లిం ఉమెన్ అని చెప్పి. ఎవరు రాలేనే. వాళ్ళకు మార్కెటింగ్ కూడా చేస్తామని అవేర్నెస్ రావాలా, చెప్పాలా వాళ్ళలో. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి పెట్టాడు అడ్వైజరు, మన జీతభత్యాలు 3.5 లక్షలు ఎంతో. ఏం అడ్వైజ్ చేసిండు? ఏదైనా అడ్వైజ్ చేస్తే నేనే ఫాలో అవుతా. ఏం అడ్వైజ్ చేసినారు చెప్పండి. చెప్పాలి కదా, చేయాల్సిన బాధ్యత ఉంది. ఒక మంత్రిగా నేను 8 సంవత్సరాలు ఉన్నా కాబట్టి నా కర్తవ్యం, నా బాధ్యత అది. చేసాం కదా అని. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఎందుకు చేయలే? ఒక పని కూడా చేయలే. ఏ కార్యక్రమం కూడా పోతే రాజశేఖర రెడ్డి గారు మాత్రం రిజర్వేషన్ పెట్టాడు.
మైనార్టీస్కు రిజర్వేషన్ పెట్టాడు, అందులో నేను ఒప్పుకుంటున్నా. దానికి కారణం నేనే అందరిని పిలిపించి మొత్తం నా ఇంట్లో మీటింగ్ పెట్టి నవంబర్లో 2003లో పెట్టిన తర్వాత మైనార్టీస్కు 3% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఒక స్లోగన్ ఇచ్చి 150 మందిని సి రామచంద్రయ్య గారు ఇప్పుడు మా పార్టీకి వచ్చాడు. ఇదే ఆయన ఎంపీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, వాడు ఆ పార్టీలో ఉన్నాడు, మా ఫ్రెండే, మాకు అన్నలే లాంటివాడు. వాళ్ళు ఎంపీలు కూడా తెలుగుదేశం పార్టీలో వాళ్ళు సజెస్ట్ చేశారు. మన ఇంట్లో మీటింగ్ పెట్టాము. మొత్తం ఎలైట్ పీపుల్ హైదరాబాద్లో ఎవరైతే ఇంజనీరింగ్ కాలేజ్, మెడికల్ కాలేజ్ ఉన్నాయో అందరిని పిలిపించాం, భోజనాలు పెట్టించి 3% అయితే 50% క్రాస్ కాదు కాబట్టి 3% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి అనుకున్నాం. మన దురదృష్టం మన ప్రభుత్వం రాలే. ప్రభుత్వం అప్పుడు మనకు డిజాల్వ్ చేయకపోతే చేసి వారేసినాం. అప్పటికి డిజాల్వ్ చేసినాం మనం. తర్వాత ఎన్నికలు పోయినాం, ఈ అనౌన్స్మెంట్ ఇచ్చినాం. మేము అనౌన్స్మెంట్ ఇచ్చినా అది 5% అయిండు. అది 5% తర్వాత మళ్ళీ అసెంబ్లీలో గొడవ అయింది. అది 50% దాటిపోయి 2%, మళ్ళీ 3.5% 4% దించాడు. మళ్ళీ అది కోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో ఉంది. మ్యాటర్ పెండింగ్ ఇన్ ద సుప్రీంకోర్టు. అది కోర్టులో ఎప్పుడు జరుగుతుందేమో, మన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఒక ముస్లిం వ్యక్తి, అలాగే మైనార్టీ శాఖ మంత్రిగా పలుసార్లు పనిచేశారు. సో మీ ప్రభుత్వ హయాంలో అనేక కార్యక్రమాలు ముస్లింలకు కూడా చేశారు. కానీ ఈ రోజు వరకు కూడా ముస్లింలు సంతృప్తిగా టీడీపీ నమ్మే స్థితిలో లేరంటే ఏం చెప్తారు? ముస్లింలతో ముందు బాగా కాంగ్రెస్తో ఉన్నారు. ఇప్పుడు ఈసారి ఎందుకంటే ఏదో రాజశేఖర్ కొడుకు, రాజశేఖర్ ఏదో మాకు రిజర్వేషన్ ఇచ్చాడు, ఆయన చచ్చిపోయాడు. ఏంటి మన జిల్లాలో చనిపోయింది. రాజశేఖర రెడ్డి గారి మీద కొంచెం అభిమానంతో ఈయన ఒక్కసారి అని చెప్పి పిల్లలు పిలుచుకొని అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ తిరిగాడు. సిపిఎస్ చేస్తా, అది చేస్తా, రద్దు చేస్తా, ఇది రద్దు చేస్తా, ఆర్టీసీని ఇది చేస్తా అని ఏమైనా చేసిండా? ఏమి చేయలే. మైనార్టీ లోన్లు కంప్లీట్ క్లోజ్, చాప్టర్ క్లోజ్, ఏం చేయలే. మైనార్టీలకు సప్లాన్ ఇస్తా అన్నాడు. మైనార్టీ బడ్జెట్ సబ్ లేదు, ప్లాన్ లేదు. అప్పుడైతే నమ్మినారు మొత్తం ఏం చేస్తాడేమని. ఏమీ చేయలేదు ఆయన. ఎట్లా నమ్ముతారు ప్రజలు నమ్మాలి కదా. అప్పదాలు ఎన్ని రోజులు జరుగుతాయి అప్పదాలు? శిశుపాలను కూడా ఒక రోజులో 100 తిట్లు తిడితే శ్రీకృష్ణ పరమాత్మ కూడా క్షమిస్తా అన్నాడు. ఆయన 100 దాటిపోయినాయి ఈయన కూడా 100 దాటిపోయినాయి. ప్రజలు ఎట్లా క్షమిస్తారు? డెఫినెట్గా మైనార్టీస్లో బాగా మార్పు ఉంది, చేంజ్ ఉంది. మైనార్టీ ఉండేదే 7%. ఉమ్మడి కర్నూలు జిల్లా హైదరాబాద్ తర్వాత ఎక్కువగా మైనార్టీ ప్రాబల్యం ఉన్నటువంటి జిల్లా. అలాగే ప్రధానంగా 5 నియోజకవర్గాల్లో వాళ్ళ ప్రభావం ఉంటుంది. నంద్యాల, బనగానపల్లి, ఆదోని, అలాగే కర్నూలు, ఆత్మకూరు. సో ఈ నియోజకవర్గాలకు సంబంధించి మరి అన్ని చోట్ల కూడా మైనార్టీలకు అవకాశం ఇవ్వచ్చు కదా టీడీపీ? ఫరూకే కాదు, ఏ కులం కూడా ఉన్నాడు. ఫరూక్ తప్ప చెప్పండి నాకు, ఎవడన్నా ఉన్నాడా? వేరే కులాలు లేవా? డబ్బు కులాలు లేరా? ఎందుకు రావడం లేదు? నేను అది వాట మీరు అడిగిన పాయింట్ నేను ఇప్పుడు ఎందుకు ఫరూకు? అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు బ్రహ్మానంద రెడ్డి ఉన్నారు, తర్వాత వీళ్ళున్నారు, వాళ్ళని కాదని ఫరూకే ఎందుకంటే కేవలం మైనార్టీలకు ఇవ్వాలా? మొదటి నుంచి ఫరూక్ ఉన్నాడు కదా. ఫరూక్ లేకపోతేనే కదా చెప్పి 19లో నేను ఇందాక చెప్పే కదా, ఎమ్మెల్సీ పోయినాను కాబట్టి, మంత్రి పోయినాను కాబట్టి, ఇంకా నాకు 4 ఏళ్ళు పైన అనేది మొన్న అయిపోయింది నాకు జూన్లో. కాబట్టి నేను వద్దనేసిన. నన్ను అడిగారు కూడా అప్పుడు, లేదని కాదు అడిగారు. కళా వెంకటరావు, అయ్యన పాత్రుడు, సుజనాథ్ చౌదరి, రామకృష్ణుడు వెళ్తా కమిటీ వేసినారు. కమిటీ పిలిపించారు నన్ను. నీ అభిప్రాయం ఏమంటే నాకు వద్దనే, నాకేమొద్దు, ఏమంటే అబ్బాయికి ఏమంటే 1.5 ఇయర్ ఇది కాబట్టి ఇవ్వాల్సిందే. నన్ను అడగదు, ఏమీ ఇవ్వలేదు. అది అడిగినారు, నేను కూడా చెప్పాను ఓపెన్గా, అబ్బాయికి 1.5 ఇయర్ ఉన్నాడు, ఇవ్వండి అని చెప్పాను. సరే మళ్ళీ ఇప్పుడు మారినాయి. మైనార్టీస్లో ఒక అవేర్నెస్ రావాలా, అవేర్నెస్ క్రియేట్ చేయాలా. మొదటి నుంచి ఫరూక్ ఉన్నాడు. ఫరూక్ అంటే అందరికి తెలుసు. ఆయన లాయల్టీ కూడా చూస్తాడు కదా, ఎవడన్నా నాయకుడు నువ్వు లాయల్టీ కూడా చూస్తాడు. దొరకాలా? మళ్ళీ వేరేనా పిలుచుకోవాలంటే ఎట్లా ఉంటుంది పరిస్థితి? వందకు ఆలోచించుకోవాలా. రేపు దినం ఏమిది? భూమా బ్రహ్మానంద రెడ్డి కూడా తనకున్నటువంటి అతి తక్కువ సమయం ఎక్కువ కూడా ప్రజల్లో బాగా తిరిగాడు. సో అప్పుడు ఫరూక్ స్పందించాడా, లేదంటే ఆయనకు సహకరించాడా? లేదు, నేను చేయకుంటే ఆయన ఎట్టికి గెలుస్తాడా? కాబట్టి మేము చేసాం. అది దురదృష్టకరం. రాష్ట్రం అంతా గాలి వచ్చింది. దాంట్లో అందరం ఓడిపోయినాం. జిల్లా అంతా ఓడిపోయింది కదా. తెలుగుదేశం ఎక్కడ రాలే. ఈయన ఒక్కడే కాదు కదా. బ్రహ్మారెడ్డి నేటి వరకు కష్టపడినాడు, ఏది చెప్పడంలే. ఎవడన్నా హర్ట్ అవుతాడు కొంతవరకు. ఎందుకంటే తనకు టికెట్ రాకపోతే కొంచెం బాధపడతాడు కదా. నేను 4 సంవత్సరాలు తిరిగాను, అంతపాటు నేను కూడా తిరిగాను కదా. నేను పార్టీని విస్మరించలేదు కాబట్టి గుర్తించినారు. నేను ఏ రోజు కూడా ఏ కార్యక్రమం పాల్గొనేది లేదు అనేది లేదు. అన్ని కార్యక్రమాలు పాల్గొన్నాను, ఆయనతో పాటు పాల్గొన్నా. ఆయన పిలుస్తూ కూడా పోయినాను. బట్ అది ఆయన పార్టీ అధిష్టానం నిర్ణయం అది. నేను కూడా అన్నాను, నాకు 75 ఇయర్స్ వచ్చినాయి సార్ అంటే, సార్ చెప్పారు, నేను అదే నీ వయసే కదా, నేను కూడా తిరగడం లేదు, పార్టీ కోసం చేయాల్సి తప్పదు. నువ్వు లాయల్గా ఉన్న పార్టీకి లాయల్టీగా ఉండేటోడు కూడా కావాలి నాకు. 73 ఇయర్స్ ఏజ్ ఉంది. ఈ టైంలో ఫరూక్ గారికి ఇంకా ఎందుకు రాజకీయాలు? అంటే పదవుల మీద వ్యామోహం పోలేదు, యువతకు అవకాశం ఇవ్వచ్చు కదా అని విమర్శకులకు ఏం సమాధానం? నా కొడుకు ఇవ్వండి, వాడు యువత ఇవ్వండి సార్ అని. లేదన్నాడు సార్, నువ్వే ఉండాలి అన్నాడు. ఆయన కూడా కొంతమంది సీనియర్లు కావాలి కదా. కొడుకు అంత క్యాపబిలిటీ కాదా? ఎందుకు కాదు? మా కొడుకే తిరుగుతున్నాడు రాత్రి మూడు, నేను తిరగడం లేదు కదా. క్యాపబిలిటీ కాదు, చదువుకున్న MBA చదివాడు, MBA. నేను చెప్పాను నా కొడుకు ఇవ్వని, నాకు అవసరం లేదు సార్, నాకు వయసు వచ్చింది మీరు చెప్పినట్టు అని. నాకు వయసు వచ్చింది అన్నాడు. సార్కి ఏమో చెప్తా ఆ మాటకు నేను. చంద్రబాబు ఎట్లా చెప్తాం? మా నాయకుడు మాకు ఉన్నతమైన పదవులు ఇచ్చినవాడు, మాకు ఇస్తేటానికి తీసుకొచ్చినాడు, ఆయన గట్టే చెప్తాడు.
ఇష్టం సార్ అన్నాను. నా అబ్బాయికి మరి నాకు వాళ్ళని అడగలేదు. ఈ 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఎన్నో సంక్షోభాలు తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంది. మీ టీడీపీ అధినేత వెన్నంటే ఉన్నారు. ఎప్పుడైనా మీకు ఆ పార్టీ అయిపోయింది, మీరు మా దాంట్లోకి రండి అని చెప్పి మిగిలిన పార్టీ వాళ్ళు ఎప్పుడైనా కూడా మిమ్మల్ని ఆహ్వానించడం జరిగిందా? 2004లో అడిగారు నాకు. మా పార్టీలో ఉండే ఖలీల్ రెహమాన్ అప్పుడు ఎంపీకి ఇప్పించింది నేనే. మైనార్టీకి ఏదైనా ఎంపీ ఇప్పించాలని చెప్పి ఫస్ట్ ఖలీల్ రెహమాన్కు నేను ప్రపోజ్ చేశాను. సార్ అడ్వకేట్ మంచివాడు ఇవ్వండి సార్, మా పార్టీలో మొదటి నుంచి అంటే ఎన్టీ రామారావు గారు నుంచి ఇచ్చాడు. ఆ తర్వాత 9 నెలలకు 10 నెలలకు అయిపోయింది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను పట్టుకోపోయి సార్ చెప్పి ఎన్టీ రామారావు గారు చెప్పి చంద్రబాబు గారు చెప్పి సార్ కంటిన్యూ చేయండి, 6 నెలలు 10 నెలలు ఉన్నాడు అంటే మళ్ళీ కంటిన్యూ చేశారు. ఆయన మధ్యలో 89లో మళ్ళీ పార్టీ మారాడు, కాంగ్రెస్కి వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత ఇక్కడ కంటెస్ట్ చేసినాడు పెండగంటి వెంకటస్వామి మీద, ఆసిఫ్ బాషారి, ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. నాకు పరిచయం ఉన్నది. ఈ షబీర్ అలీ వీళ్ళందరూ వచ్చారు మన ఊళ్ళని పట్టుకొని. రాజశేఖర్ రెడ్డి గారు చెప్పినారని మీరు రండి అని చెప్పి నేను రాని చెప్పి పొరపాటున కూడా రాను. ఆ తెలుగుదేశం పార్టీ వదిలిసిపోయే ప్రసక్తి లేదు. ఇప్పుడు కూడా కూర్చుని మీరు పిలుస్తున్నారు, ఇప్పుడు మంత్రి నేను అన్నిటి పిలుస్తారు, మీరు నన్ను అంత గౌరవించేందుకు నమస్కారం, థ్యాంక్ యూ వెరీ మచ్, నేను రాని చెప్పేసి. మైనార్టీకి ఇవ్వాలనుకుంటారు, మీ పార్టీలో కూడా మైనార్టీ ఇచ్చుకోండి మాకంటే, నేనైతే రాని చెప్పేసి చంద్రబాబును పార్టీని వదిలేసి ప్రసక్తే లేదని చెప్పి. సో ఇప్పుడు మీ అబ్బాయికి సంబంధించినటువంటి భవిష్యత్తు అంటే ప్రజెంట్ ఇప్పుడు భూమా బ్రహ్మానంద రెడ్డి ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి కంటెస్ట్ చేశారు. ఈసారి అవకాశం ఆయనకి ఎందుకు ఇవ్వకూడదు? మీరు కూడా పెద్ద మనసు చేసుకుని. నేను వద్దని చెప్పలేదు కదా, నేను వద్దన్నే కదా. వద్దన్నప్పుడు లేదన్నప్పుడు ఏం చేస్తాము అంటే నేను అది వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. బ్రహ్మారెడ్డిని కలిసినా నా కొడుకు వచ్చినా ఆయన ఆ పిల్లోడు కూడా మా కొడుకు లాంటివాడే. బట్ ఏం చెప్పినా నిర్ణయించేవాడు ఆ అధినేత చంద్రబాబు నాయుడే కదా. ఆయన ఎట్లా చెప్తే అది మాకేముంది. మరోవైపు టీడీపీ పార్టీ ఒక సర్వే నిర్వహిస్తోంది. నంద్యాల కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎన్ఎండి ఫరూక్ ఉన్నారు, లేదంటే నోటా వేస్తారని చెప్తే ఎక్కువ నోటాకు వచ్చాయని చెప్పేసి ఒక ప్రచారం. ప్రజల నాడి, ప్రజల అభిప్రాయాలు తిరిగి అన్నీ తెలుసు నాకు. అంత ఇది కాదు కదా. ఇప్పుడైతే మీరు చెప్పినట్టు ఈ సర్వే వాళ్ళు చేసే వాళ్ళు వచ్చినారు. ఆ రోజులు ఎవరున్నారండి? ఎవరు లేరు. మేమే బండి వేసుకొని గ్రామాల్లో పోతే దుమ్ము కొట్టుకొని వచ్చేటోళ్ళము. రోజు 4 గ్రామాలు తిరుగుతూ సరిపోయేది టైం అంతా. కొద్ది లీడర్ కలిసడానికి అక్కడ పెద్ద మనిషిని కలిసాడేమో, పెద్ద మనిషి ఆయన ఇంటికాడ పిలుస్తాడే, మాట్లాడుతుండే, చెప్తా ఉండే ఈ పని ఆ పని చేస్తాడు, మీకు అది చేయండి ఇది చేయండి అని చెప్తా ఉండ్రి. బట్ రోజులు మారిపోయినాయి. 42 ఏళ్ళు అయిపోయినాయి. 40 ఏళ్ళ తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చేసింది. అది కాక ఎలక్ట్రానిక్ వాళ్ళు ఎక్కువ వచ్చేసారు, సోషల్ మీడియా వచ్చేసింది, ఈ వాట్సాప్లో సోషల్ ఏమేమి వచ్చేసినాయి. దీనివల్ల ఇప్పుడు అన్ని పార్టీ వాళ్ళు కూడా కొత్త వాళ్ళు పెట్టుకొని ఎక్కడెక్కడో యూపీ బీహార్ వాళ్ళు పిలుచుకొని సర్వీలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రాజకీయాలకు అప్పటి నేతైనా ఫరూక్ సస్టైన్ కాగలడా? 100% దేవుని దయంగా మనం నిలబడినాము. ఓటమి గెలుపు మన చేతిలో ఉండదు. ఏది కూడా పెద్దలు విధాతలు వాళ్ళు నిర్ణయిస్తారు. రేపు ఎలక్షన్లో పోయిన తర్వాత ఫీల్డ్లో పోయిన తర్వాత వాళ్ళ నిర్ణయం ప్రకారం ఉన్నాయి. గెలుస్తామనే గట్టి నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రజలు మార్పు ఉంది, మార్పు కోరుతున్నారు కూడా ప్రజలు. ఎందుకంటే రోజు కూడా 2-3 వచ్చేస్తున్నారు కదా. డ్యామేజ్ కదా. ముఖ్యమంత్రి ఇంటికాడ నిలబడి ముఖ్యమంత్రి దర్శనం నమస్కారం పెట్టి ఆయన ఇంటికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినాడు. ఇంకో ఎమ్మెల్యే నన్ను పోతే ఎమ్మెల్యే నన్ను అనుకుంటాడు లేదా ఆయన ఎమ్మెల్యే అని చెప్పాడు. నేను గుండు బీచ్గా ఆయన ఎవరు రాంబాబు, మళ్ళీ రాంబాబు రోజు ఎక్కడ మార్కాపురం అన్నారు. సరే ఆయన ఇష్టం, ఆయన పార్టీకి ఏమైనా నాశనం చేసుకొని మనకు సంబంధం లేదు. మీ అధినేత గురించి మాకంటే మీకే బాగా తెలుసు. రేపు నామినేషన్ అంటే ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా బీఫారాలు ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటుంది. సో నంద్యాల కూడా రేపు ఖచ్చితంగా నామినేషన్ చివరి రోజు వరకు మారేటటువంటి అవకాశం ఉండదని నమ్మకంగా ఎలా చెప్తారు? కానీ చేయని వెల్కమ్, ప్రొటెస్ట్ చేయమే. నాయకుడు ఏం చెప్తే అది వినాల్సిందే, వింటాం కూడా. ఏ క్షణంలో ఏం చెప్పినా కూడా ఐఎమ్ రెడీ. మీకు టికెట్ లేదన్నా, మీ ఫ్యామిలీకి లేదన్నా రెడీ అంటున్నా కదా. ఆయన ఏం నిర్ణయం తీసుకునే కట్టుబడి ఉంటాను. పార్టీకి నిర్ణయం అది. పార్టీని వ్యతిరేకించిపోయేది ఎప్పుడైనా మళ్ళీ నాకు అవకాశం వేరే అవకాశం వస్తుంది, నాకేం భయం లేదు. నన్ను మళ్ళీ గుర్తిస్తారు. ఇప్పుడు ఎమ్మెల్సీకి ఇచ్చి నాకు మళ్ళీ మన చైర్మన్ మంత్రి చేసి హెల్త్ మినిస్టర్ ఉన్నట్టు ఇచ్చిన మాటలా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను నేను. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంటు, మెట్రో వాటర్ వర్క్స్. ఎందుకు అంత బాండింగ్ చంద్రబాబు నాయుడుకి ఫరూక్? ఎందుకు అంత బాండింగ్? నమ్మకం అంటే ఒక మైనార్టీగా నమ్ముకొని ఉన్నాడు పార్టీని. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు నుంచి ఉన్నాడు, లాయల్గా ఉన్నాడు, ఏం కరప్ట్ కాదు, ఏమి సంపాదించుకోలేదు, ఉండేది పోతున్నాడు. నేను వేసిన రాసిస్తే మీరు ఒంటరి అయిపోతాం. నేను వెనకాల కాంప్లెక్స్ కూడా అమ్మేశారని ఇచ్చాం ప్రజలకు. ఇప్పుడు అది 3 లక్షల రూపాయలు గజం ఉంది ఇక్కడ శ్రీనివాస్ సెంటర్. చూపిస్తాడు మన కూడా ఇవ్వడానికి మీకు 3 lakhs గజం. మళ్ళీ అన్ని ఆస్తులు పోగొట్టుకొని రాజకీయం చేయాల్సినటువంటి అవసరం. రాజకీయం అనేది పిచ్చి. అది ఏం చేస్తాం, ఇంకా ప్రజాసేవ చేయాలని పడిపోయినాం. ఇంకా పార్టీ నాకు రికగ్నైజ్ చేస్తుంది. ఎప్పుడు చూసినా పార్టీలు నిలబడమంటుంది. ఏం చేయాలి పార్టీ? నేను చెప్పే కదా ఇందాక, ఎవడన్నా ఎదగంటారా బాబు అని పేర్లు వాళ్ళు చెప్తే బాగుంటుంది. మనము పిలిచి చెప్పే మీరు రండి సార్ నాకు అని. రావడంలో ఎవరు? నేను నా కమ్యూనిటీ కాదు, అదర్ కమ్యూనిటీ, వైశాస్ కానీ, కాపుస్ కానీ, ఇంకో అతను బీసీలు కానీ, ఇవ్వండి రండి, ఐఎమ్ రెడీ సాక్రిఫై చేయడానికి, వెల్కమ్ అని చెప్పాను నేను.
ఎవరు రావడం లేదు. ఇప్పుడు ఈ ఏరియాలో ఇంతప్పటి నుంచి ఎవరున్నారు మీరు చెప్పండి. దాన్ని నంద్యాలలో 7 నియోజకవర్గాల్లో అదర్ దాన్ మీ ఎవరైనా ఉండారా? నేను ధైర్యంగా 9 సార్లు నిలబడ్డా కదా. సో ఈరోజు టీడీపీ పార్టీ ఆచరణ కానీ హామీలు ఇస్తుందన్నటువంటి విమర్శలకు ఏం చెప్తారు? లైక్ ఈరోజు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు ప్రభుత్వం 15,000 అమ్మఒడి ఇస్తుంది. దాన్ని మీరు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామనేటటువంటి ఒక ఇది చెప్పారు. 3 ఆడపిల్లలు ఉంటే, ఎదిగిన ఆడపిల్లలు ఉంటే వారికి ఇస్తాము అని చెప్పడం జరిగింది. చిన్నపిల్లలు, పుట్టిన పిల్లలు కాదు, ఎదిగిన ఆడపిల్లలు 18 సంవత్సరాలకు రాసి అమ్మఒడి అట్లాంటిది ఇస్తాము. 3 ఆడపిల్లలు అయితే ఇస్తాము. ఇప్పుడు 3 ఆడపిల్లలు ఎవరు లేరు, చాలా తగ్గిపోయినారు. మైనార్టీస్లో కూడా 2-3 పిల్లలు లేదు. కాబట్టి కాదు, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే ప్రజలు ఎన్నుకున్న తర్వాత కంపల్సరీగా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాల్సిందే. పేదలకు ఎవడాదుకోవాలా? ఈ దేశంలో సంపద లేనప్పుడు సంక్షేమ కార్యక్రమాలు సంపాదన చేయాలా? మరి ముఖ్యమంత్రి పని అది, నా పని కాదు కదా. ఫ్యాక్టరీలు తేవాలా, ఇండస్ట్రీస్ తేవాలా, ఐటీ పార్క్ తేవాలా, అవన్నీ చేసుకెళ్తే ఎవరు బాధ్యత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కర్నూలు టు బెంగళూరు, హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ హబ్ చేసిరి. ఒక ఇండస్ట్రీ తెచ్చిన యూనివర్సిటీ సర్వనాశనం చేసి పెట్టాడు. కంప్లీట్ అయిందండి. దాంట్లో ఎంతమంది జాబ్ వస్తాయి, ఎంతమంది జాబ్ క్రియేట్ చేస్తాయి? అటు లులు మాల్స్ వస్తే కొన్ని వందల మంది, కొన్ని వేల మందికి ఉపాధి కలిగింది. దాని ద్వారా యాన్సిలరీగా వేరే జీవనం గడిపేటోళ్ళు వచ్చారు కదా. అవన్నీ చేయాలి కదా. ఎవరి బాధ్యత? 35 ఎకరాలు 1000 ఎకరాలు చంద్రబాబు ఎందుకు తీసుకున్నాడు? ఎందుకు తీసుకున్నామండి? అక్కడ ఫ్యాక్టరీ వస్తాడు పెట్టాలని. విజయవాడలో నీలాంటి ఫ్యాక్టరీ పెట్టాడు. ఎవడు ఆడ ఎలాంటి పర్చేజ్ చేయగలుగుతాం? పర్చేజ్ చేసే కెపాసిటీ ఉంది ఎవరికన్నా? ఏడాడుకునే ₹1,00,00,000 విజయవాడలో ఫ్యాక్టరీ పెట్టాడు. ఎంత పెడతాడు? ప్రభుత్వం ఇవ్వాలా, నీళ్ళు ఇవ్వాలా, కరెంట్ ఇవ్వాలా, వాళ్ళని ఫెసిలిటీస్ ఇస్తే పెడతారు. ఊరికి పెట్టమంటే ఎందుకు పెడతారండి? ఇక్కడ తీసుకొచ్చి పెట్టి మన ఎంపీ దాని పేరేమి, మన గుంటూరు ఎంపీ మనది అమరాన్ ఫ్యాక్టరీ వాళ్ళది చిత్తూరు కాడ ఉంటే దాన్ని నానా ఇబ్బంది పెట్టి అది పెట్టి దాన్ని కంప్లీట్ క్లోజ్ చేసి వందల వేల మంది తీసుకుపోయి ఆడ బీఆర్ఓలు చెప్తే సైట్ చూపించే ఫ్రీగా వాళ్ళకి ఇచ్చేస్తే ఆడ డెవలప్ చేసేసారు వాళ్ళు. అదే మనకుంటే మనకి ఎంతమంది జాబ్ వచ్చేది, ఎంతమంది బాగుపడేవాళ్ళు? జాబ్ క్రియేట్ చేయాలి కదా. మనకి ఏదో మేజర్గా ఉండేది అగ్రికల్చర్ జాబ్ ఎంతమందికి వస్తుంది? అగ్రికల్చర్ ఉండేటోళ్ళకి వస్తుంది. ఆ లేబర్ దాని మీద బతుకుతారు, ఆ లేబర్కు జాబ్ వస్తుంది, వాళ్ళు పై కూలీ నాలుగు తీసుకుని బతుకుతారు. మిగతా వాళ్ళకి ఎట్లా అన్ఎంప్లాయ్మెంట్? సో నంద్యాల అంటే రెండో కోనసీమ అంటారు. మరి ఈ ప్రాంతంలో ఎటువంటి పరిశ్రమలు తీసుకొని వచ్చారు, ఎటువంటి కంపెనీలు తెచ్చారు, ఎంతమందికి ఉపాధి కలిగించారు, మరి వారి విమర్శించే వారికి ఏం సమాధానం చెప్తారు? స్పిన్నింగ్ మిల్ నేనే తీసుకొచ్చా. 11 నెలల్లో దాన్ని కట్టి కన్స్ట్రక్షన్ చేసి 11 నెలల్లో ఎన్టీ రామారావు ఫౌండేషన్ ఎన్టీ రామారావు ఓపెన్ చేయించా. షుగర్ ఫ్యాక్టరీ మీ హయాంలోనే మూతపడింది అంటారు. వచ్చేసి నేను కాదు, పివి నరసింహారావు కాలం మూతపడింది. పివి నరసింహారావు కూడా పాపం ఆయన కూడా చెప్పకూడదు ఎవరైతే, ఆయన కూడా ఇఫ్కోలోకి ఇచ్చాడు. ఇఫ్కోలోకి ఇచ్చి దాన్ని లోన్స్కి ఇచ్చారు. కానీ ప్రభుత్వం అమ్మి పారేసింది. మనం చేస్తాం నడవలే. ఇప్పుడు రైతులకు ఇచ్చిన రుణాలు 3 10 పెరిగిపోయినాయి. రైతులు అనేబుల్ టు పే. కాబట్టి గవర్నమెంట్ బ్యాంకులన్నీ కోర్టుకు పోయినాయి. కోర్టు పోతే ప్రభుత్వం దగ్గర వసూలు చేయమనేది, ప్రభుత్వం అమ్మి పారేసింది. ఇప్పుడు పరిశ్రమలు ఎవడు కాపాడుకోవాలా? నేను తిరిగి అందరూ చెప్పా, దీనికి జోన్ ఏరియా ఉంది, కేన్ జోన్ ఏరియా ఏంటంటే రైతులు ఏంటంటే అష్యూడ్ వాటర్ వస్తూ ఉంటే వాళ్ళు వరి వేసుకుంటున్నారు. ఫ్యాక్టరీ బతకాలా, ఫ్యాక్టరీలో కార్మికులు ఉండాలా, అది అందరికీ ఉండాలా, ఫరుకు ఒకరికే కాదు. నా ఏరియాలో ఉంది, నీ ఫ్యాక్టరీ నువ్వు ఇంటర్ఫియర్ కాకుంటారు. ఏం చేయమంటావు? సాగుంటావా? రాజ్యాధికారాలు అయితే ఫ్యాక్టరీ నా ఏరియాలో ఉంటే మీరు మాట్లాడకూడదు అన్నారు. నువ్వు మాట్లాడి అంటారు. కాలేజ్ అంటే కాలేజీలు చేస్తే ఒక కాలేజ్ నా ఏరియా ఉంది అన్నారు. నేను మెడికల్ కాలేజు నాకు చంద్రబాబు నడిస్తే వితిన్ నంద్యాల కాన్స్టిట్యూన్సీ తీసుకున్నాను. నా స్థలం పోలేను అవతల కాన్స్టిట్యూన్సీకి. ఏ కాన్స్టిట్యూన్సీ? పాణ్యం కాన్స్టిట్యూన్సీ. ఎందుకు నాకు పోలేను? నా పొలం అంతవరకు కొన్నాను. అవతల నాకు అడిగారు ఇంతకన్నా తక్కువ తీసుకున్నాను. తీసుకుంటే పోయి సరే, అది బ్యాడ్ లక్. ఇప్పుడు కోట్లు అయినాయి, నువ్వు తీసుకోలేను. ఇప్పుడు వాళ్ళని అడగండి, కాలేజీ ఉండేటోళ్ళకి వాళ్ళ ఇబ్బందులు ఎవరు కాన్స్టిట్యూషన్ ఉన్నాయో. ఆర్జీఎం నేను తీసుకొచ్చా, అది నేను తీసుకొచ్చా. వాళ్ళు నడితే వాళ్ళు తిప్పలు చెప్తారు, భయపడేవాడు చెప్పరు. అది కదా మన దగ్గర వచ్చింది బలహీనత. ఎందుకురా అంటే చెప్పారు, బలహీన మూసుకుంటారు. ఎందుకు లేదా మనకు వచ్చింది అడగ నమస్కారం పెడతారు మీకు చెప్పరు. నంద్యాల కాన్స్టిట్యున్సీ నుంచి భారత ప్రధాని, భారత రాష్ట్రపతి లాంటి వ్యక్తులు ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. అంత చరిత్ర ఉన్నటువంటి ఈ నియోజకవర్గం అభివృద్ధికి మాత్రం ఆమడ దూరం. ఇప్పటికీ కూడా ఇరుకు రోడ్లు పోవాలన్నా చేయాలన్నా కేవలం బై ఎలక్షన్లలో మీ స్వార్థం కోసం మాత్రమే ఒక రోడ్ను మాత్రము డెవలప్ చేశారనేటువంటి విమర్శ. ప్రజల కోసం వేసినాము. ఆ రోడ్ వైడింగ్ జరగకపోతే మీరు పోలేరు. ఇప్పుడు కూడా ఆ రోడ్ వైడింగ్ అయితే సగం అవుతుంది రోడ్డు. మేము ఇచ్చినాం కాబట్టి స్వార్థం ఏముంది? ప్రజలకు పోవాలా? ఇప్పుడు బంద్ చేయండి, ఎట్లయితుంది? నేను పోయి నాకు రోడ్డు, నాకు డబ్బులు వేయాలని కూర్చుంటే సెంటర్లో ఎట్లా? ప్రజల అవసరాల కోసం ఇచ్చినాము. ప్రజలు తిరగాలి. ఆ రోడ్డు వైడింగ్ కాకపోతే అసలు చచ్చిపోయింది నిందాలు. అది ఇచ్చినాం కాబట్టి మేలైంది. ఇంకా అబ్బా రోడ్లు ఇప్పుడు ఎవరు బండి లేదు, కారు లేనివాడు ఎవడండి?
సైకిల్ మోటార్లు ఇంటికి 3-4 సైకిల్ మోటార్లు ఉంటాయి. అప్పు చేసిన ఇంట్లో భార్య ఆడవాళ్ళు కూడా ఎక్కడం లే, వాళ్ళు తిడతారు, నా బట్టానికి సైకిల్ మోటార్ కూడా లేదు ఏదప్ప అని. ఆ రకంగా తయారైపోయినాయి. ప్రతి ఒక్కరికి సైకిల్ మోటార్ కావాల్సిందే. పోయి చూసుకోండి ఎన్ని వేల సైకిల్ మోటార్ ఉన్నాయో. దానికి అనుగుణంగా రోడ్ వైడింగ్ జరగలేదు, చాలా వరకు అట్లనే పోయింది. కొత్త రోడ్డు రావాలా? పద్మావతి నగర్ అందుకే తీసుకొచ్చింది. ఈ రోడ్ నుంచి ఆ రోడ్ కనెక్ట్ ఉంటుంది రోడ్ అది. పద్మావతి నగర్ ఇన్ని త్యాగాలు తీసుకొచ్చి ఇచ్చేసాం. పద్మావతి నగర్ వచ్చేది కాదు. ఇంకో రోడ్డు రావాలా? అవసరాలు ప్రజలు కూడా చేయాలి. నేను పద్మావతి నగర్ డైరెక్ట్గా రోడ్డు తీసుకుపోతామని అడిగితే కాంపన్సేషన్ అడిగారు. లేకపోతే మీకు వాల్యూ ఎంత పెరుగుతుందా? మీరు మళ్ళీ కాంపన్సేషన్ అడిగితే ఎట్లా? డైరెక్ట్ అయితే మీ దగ్గర చెరుకట్టకి వెళ్ళిపోవచ్చమ్మా. లేదంటే వాళ్ళు కాంపన్సేషన్ చేయాలంటే కాంపన్సేషన్ ఈ ప్రభుత్వం కాదు. మీ అందరికీ కాంపన్సేషన్ ఇచ్చి మళ్ళీ ఇస్తే ఇప్పుడు ప్రజెంట్ రేట్లలో అయ్యే పనినా? గజం 24,000 రూపాయలు ఉంది. ఎవడే ఇచ్చేది? ప్రభుత్వం కొట్టుపోతారు. లేకపోతే నేను ఫ్రీకి ఇస్తే వాళ్ళు కూడా అడ్వాంటేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది. వాళ్ళ వాస్తువులు కూడా విలువలు పెరుగుతాయి. ఇవ్వాలి కదా. అడిగితే లేదు మాకు కాంపన్సేషన్ డైరెక్ట్ రోడ్ మీరు చూస్తే పొద్దు చూస్తారు. ఉభయ కర్నూలు జిల్లాలో గత సాధారణ ఎన్నికల్లో 14 నియోజకవర్గాలతో పాటు 2 పార్లమెంటు స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది. ఈసారి కూడా అదే పునరావృతం అవుతుందని ఆ నాయకులు ధీమా వ్యక్తం చేస్తారు. వాళ్ళు అంతర్గత పోరాటాలు ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కొట్టాడుతున్నారు. మా దగ్గర ఏముంది? ఎవరు కొట్టాడు? నా దగ్గర ఎవడు ఆశించేటోళ్ళు. ఈరోజు మీకు బ్రహ్మానంద రెడ్డి మనస్ఫూర్తిగా పనిచేసేటటువంటి అవకాశం ఉందా? నిజంగా మీరు బీఫామ్ చేసుకొని కంటెస్ట్ చేస్తే? ఆడిపోతాడమ్మా. ఎక్కడికి పోతాడు? తెలుగుదేశంలో పుట్టినాడు, తెలుగుదేశం ఉంటాడు. ఏదో అలుగుతాడు. ఎవడని అలుగుకుంటాడా? ఏదో కారణాలు ఉంటాయి, కొన్ని ఆయనకి ఇబ్బందులు ఉంటాయి, ఆయన నమ్ముకొని ఉంటారు. వాళ్ళు కూడా కొంచెం రెచ్చగొడతారు. ఎక్కడికి పోతే తెలుగుదేశంలో ఉంటాడు, తెలుగుదేశం పార్టీలో ఉంటాడు, తెలుగుదేశం పార్టీ ఉంటాడు, మాయబడి తిరుగుతాడు. చెప్పా మా పిల్లలు లాంటి వాళ్ళు. ఆయన నాకు బాగా మంచి ఫ్రెండ్ శేఖర్ రెడ్డి. కాబట్టి ఎక్కడికి పోడు, నా ఎదురు ఏం మాట్లాడు, అంకుల్ అంటాడు గౌరవంగా. ఎక్కడికి పోతాడు? ఎక్కడికి పోతారు? ఈసారి ఫరూక్ గెలుపు ఖాయం అంటారు. మీకు తెలిసిన సర్వే గెలుపు ఖాయమని నేను చెప్పడం లేదు. గెలుస్తాము తప్పకుండా అని ఒక ధీమా ఉంది మాకు. అది ప్రజల ఆశీస్సులు అంతేగాని మన చేతులు లేదు. చివరిగా చెప్పండి, ఒకవేళ మీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి డెవలప్మెంట్ అనేది ఎంతవరకు జరిగింది, ఎంతవరకు ఆగింది, ఇంకా చేసేవి ఏమున్నాయి, నంద్యాల ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు? నంద్యాల ప్రజలకు మన మీటింగ్లు చెప్పారు. రైతుల అవసరాలు ఏమిటో ముందు చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పినట్టు ఆర్థిక పరిపుష్టి కావాలా. ఈరోజు తెలుగుగా వచ్చింది కాబట్టి ప్రతి గ్రామంలో కూడా గోడౌన్లు, ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళే మీకు అన్నీ తెలుసు. ప్రతి ఊర్లో కూడా గోడౌన్లు వచ్చేసాయి. ప్రతి ఊర్లో ఆర్థిక పరిపుష్టి ఉంది. 40 సంవత్సరాల ముందు మీరు ఇల్లు చూస్తే ఇప్పుడు ఇల్లు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏ రకంగా వాళ్ళు ఉంది. పెద్ద ఫైనాన్షియల్ కెపాసిటీ పెరిగింది బికాస్ ఆఫ్ తెలుగుగా. ఈరోజు వడ్లు ఎంత రేటు ఉన్నాయి మీకు తెలిసిన? ఆయన చెప్పాడు నాకు రాత్రి 7,500 రూపాయలంట బియ్యం. అట్లా ఆ పరిశ్రమ పెరిగింది. అగ్రికల్చర్ పరిశ్రమ పెరిగింది. దానివల్ల జాబ్ క్రియేట్ అయింది. కొద్దిగా లేబర్కు పోవడం రావడం, లేబర్కు పని దొరుకుతూ ఉంది. కర్నూలు వెస్ట్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం కదా. కర్నూలు కెనాల్సే లేవు. వాళ్ళు కూడా వేదావతి రావాలా, గుండ్రేవులు రావాలా, వస్తే ఆ ప్రాంతం కూడా బాగుపడుతుంది. ఈ ప్రాంతంలో పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉండిపోయాయి. జిల్లాలో డోను విద్యుత్తులు కూడా దాని జిల్లాకు వచ్చేసినాయి. మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేయాలా. చాలా ఇప్పుడు లెక్కలు వేసుకుంటే కర్నూలు జిల్లా అనంతపురం జిల్లా కానీ బ్యాక్వర్డ్ జిల్లా అయిపోయింది అని. పరిశ్రమలు రావాలా. 35,000 ఎకరాలు చెప్తే కదా ఇందాక. ఆ పరిశ్రమలు పెట్టడానికి తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, పరిశ్రమలు పెట్టడానికి స్థలాలు ఇవ్వాలి కదమ్మా. ఎవరు వస్తారు? లేకపోతే హైదరాబాద్లో ఆ రోజుల్లో కాలం ఉన్నాయి కాబట్టి చిన్న హాస్పిటల్ ఉంటే 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు ఉండేది. మనకు యాడ్ ఉండే అంత ఫెసిలిటీస్. ఇప్పుడు ఐడిపిఎల్కి ఇచ్చారు 1000 ఎకరాలు. ఆ రోజుల్లో ఇందిరాగాంధీ గారు ఓపెన్ చేశారు. ఆ పరిశ్రమ పోయింది. మొత్తం పెరుగుటంలో పనిచేసిన వాళ్ళంతా సొంతంగా పెట్టుకున్నారు. రెడ్డి ల్యాబ్స్ అని, అరవిందో అని, ఇవని వాళ్ళు మల్టీ మిలియన్స్ అయ్యారు. అది మూతపడిపోయింది. ఇప్పుడు అది దాని మీద ఎంతమంది బతుకుతున్నారు? రైట్ సార్, థ్యాంక్ యూ. మీ అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ప్రత్యేకంగా హెచ్ఎండి తరఫున ధన్యవాదాలు మీకు. సో అది విన్నర్గా ఫరూక్ గారి మనోగతం, అధినేతతో ఉన్నటువంటి సన్నిహితం, అలాగే పార్టీకి ఎన్ని సంక్షోభాలు ఎదురైనా కూడా అటు పార్టీని వీడకుండా ఇటు అధినేత మనసు నొప్పించకుండా అలాగే పార్టీలో కొనసాగుతూ తనకిచ్చినటువంటి ప్రత్యేకతను ఎప్పుడు కూడా కాపాడుకుంటూ వచ్చాడు. అయితే తాజాగా ప్రస్తుతం నంద్యాలలో ఉన్నటువంటి సమస్య ఏదైతే టికెట్ సమస్య ఉందో అది కేవలం టీ కప్పులో తుఫాను మాత్రంగానే ఉంటుందని, ప్రతి టీడీపీ నాయకుడితో పాటు కార్యకర్త తన గెలుపుకు కృషి చేస్తారని, ఖచ్చితంగా వచ్చే సాధారణ ఎన్నికల్లో గెలుపు తనదేననేటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇది ఈ నేత మనోగతం. మరొక నేత మనోగతంతో మళ్ళీ కలుస్తాం.